కేజీఎఫ్ 2 భాగాల తర్వాత హీరో యష్‌కు దేశవ్యాప్తంగా ఒక రేంజ్ ఇమేజ్ వచ్చిందని చెప్పాలి. ఇప్పుడు ఈ హీరో చేస్తున్న సినిమానే 'టాక్సిక్'. ఈ సినిమా ఈ ఏడాది మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే 'టాక్సిక్' సినిమాపై భారీ ఎత్తున అంచనాలున్నాయి. దీనికి ప్రధాన కారణం యష్ అంతకుముందు చేసిన సినిమాలు కూడా అని చెప్పొచ్చు. గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్‌ను చిత్ర యూనిట్ గురువారం నాడు విడుదల చేసింది. గురువారం నాడు యష్ పుట్టినరోజు కావడంతో ఈ సందర్భంగా ఫస్ట్ లుక్‌తో పాటు దీనికి సంబంధించిన టీజర్‌ను కూడా విడుదల చేశారు. అయితే ఇందులో భారీ యాక్షన్ సన్నివేశాలతో పాటు శృతిమించిన సెక్స్ సన్నివేశాలు కూడా ఉండటం ఇది ఏ మేరకు ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుందనేది రాబోయే రోజుల్లో కానీ తేలదు. గతంలో చేసిన యష్ సినిమాలు ఏవి కూడా ఈ తరహాలో లేవనే చెప్పొచ్చు. కాకపోతే ఈ 'టాక్సిక్'లో కాస్త డోస్ పెంచినట్లే స్పష్టంగా కనిపిస్తోంది. 'టాక్సిక్' సినిమాలో యష్ రయా పాత్రలో కనిపించబోతున్నారు. ఈ పాత్రను పరిచయం చేస్తూ చిత్ర యూనిట్ యష్ పుట్టినరోజు సందర్భంగా ఒక వీడియోను విడుదల చేసింది. ఈ సినిమాలో యష్‌కు జోడీగా ఏకంగా 5 హీరోయిన్లు నటిస్తున్నారు. గత కొంతకాలంగా ఈ సినిమాలో పాత్రలకు సంబంధించిన హీరోయిన్స్ లుక్స్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో యష్‌కు జోడీగా కియారా అద్వానీ, నయనతార, రుక్మిణి వసంత్, తారా సతారియా, హ్యూమా ఖురేషి కనిపించబోతున్నారు. అయితే ఈ సినిమా మాత్రం పెద్దలకు సందేశం ఇచ్చే సినిమా అని యష్ కొద్ది రోజుల క్రితం ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ఈ సమ్మర్‌కు భారీ సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఇందులో యష్ హీరోగా నటించిన 'టాక్సిక్' కూడా ఒకటి. మరి 'కేజీఎఫ్' లెక్కల ప్రకారం చూసుకుంటే ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎంత మేర ప్రభావం చూపిస్తుందో వేచి చూడాల్సిందే.